హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైన బసవ కజ్జం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. శ్రావణ మాసంలో అమ్మవారికి ఈ బసవ కజ్జం ప్రసాదంగా సమర్పిస్తారు. అలాగే దేవీ నవరాత్రుల్లో కూడా దసరా రోజున అమ్మవారికి ప్రసాదంగా నివేదిస్తారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే కార్తీక మాసంలో శివునికి కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. మరి ఈ బసవ కజ్జం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో అరకప్పు పెసరపప్పు వేసుకుని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఒక అరకప్పు వరకు నీళ్లు పోసి ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు మరొక గిన్నెలో అరకప్పు గోధుమ పిండి వేసుకొని ఇందులోనే 1 చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, 1 చిటికెడు వేస్తే సరిపోతుంది. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. పెసరపప్పు గోధుమ పిండి సమానంగా తీసుకోవాలి. పిండి చూడే విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న గిన్నె కానీ ప్లేట్ కానీ తీసుకుని గోధుమ పిండిని ఈ విధంగా చల్లుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొంచెం పిండి తీసుకొని చూడండి, చాలా కొంచెం పిండి తీసుకోవాలి. ఇలా బాల్ లాగా చేసి లైట్గా ప్రెస్ చేయాలి. ఈ విధంగా చిన్ని కుడుముల్లాగా చేసుకోవాలి. ఈ చేసిన కుడుముల్ని పొడి గోధుమ పిండిలో వేసుకోవాలి. చూడండి, చిన్నవి చేసుకుంటే బాగుంటుంది. మనం తయారు చేసుకున్న కుడుముల్ని పొడి గోధుమ పిండిలో వేయడం వల్ల ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా పిండి అంతటిని కూడా చిన్ని కుడుముల్లాగా చేసుకోవాలి. మధ్యలో ఇలా చేస్తూ ఉంటే కుడుములకి గోధుమ పిండి పట్టుకుని ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. మీకు ఇలా చిన్ని కుడుములు చేయడం కష్టం అనుకుంటే ఒకేసారి పిండి అంతటిని కూడా ఒక పెద్ద చపాతీలాగా రోల్ చేసేసి పెన్ క్యాప్ తీసుకుని చిన్ని సర్కిల్స్ లాగా కట్ చేసుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. కొంచెం మందంగా చపాతీని రోల్ చేసుకుని ఈ విధంగా కుడుముల్లాగా అయినా చేసుకోవచ్చు. ఇలా కుడుములు చేసుకుని పక్కన పెట్టేసుకోండి. మనం ఈ కుడుములు చేసేలోపు పెసరపప్పు కూడా చక్కగా నానిపోయింది. ఇవి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి మనం పెసరపప్పు కొలుచుకున్న కప్పు ఉంది కదా, ఆ కప్పుతో 3 కప్పుల నీళ్లు పోసి నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పులో నుంచి నీళ్ళన్నీ తీసేసి పెసరపప్పు మాత్రమే వేసుకోవాలి. అలాగే మనం తయారు చేసుకున్న కుడుములు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. పెసరపప్పు కుడుములు వేశాక గరిటెతో నిదానంగా కలుపుకోవాలి. మరి ఫాస్ట్గా కలపొద్దు, నిదానంగా ఒకసారి కలిపేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి పెసరపప్పు కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం సేపటి చూడండి, కుడుములు చక్కగా పైకి తేలుతున్నాయి కదా. పెసరపప్పు అడుగు పట్టుకోకుండా మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మరొక పక్కన ఒక గిన్నెలో 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే మరొక 1/2 కప్పు కానీ 1/2 కప్పు కానీ ఎక్కువ వేసుకోవచ్చు. ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం చూడండి పూర్తిగా కరిగిపోయింది కదా, దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. పెసరపప్పు గోధుమ ఉండ్రాళ్ళు కూడా చక్కగా ఉడికిపోయాయి. పెసరపప్పుని మరీ ముద్దగా ఉడికించేయద్దు, కొంచెం పలుకులుగా ఉంటేనే బాగుంటుంది. ఎక్కువ టైం పట్టదండి, త్వరగానే ఉడికిపోతాయి. మనం పెసరపప్పుని నానబెట్టాం కదా, పెసరపప్పు ఉడికేలోపే ఈ గోధుమ ఉండ్రాళ్ళు కూడా చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుని ఈ బెల్లం నీళ్ళలో కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఉండ్రాళ్ళు తీపి పట్టుకుంటాయి. ఒకసారి కలిపేసి లో ఫ్లేమ్లో కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఈలోపు మరొక పక్కన ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకొని కొన్ని జీడిపప్పు బాదం పప్పు కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక కొన్ని కిస్మిస్, అలాగే నేను చిరోంజి సీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా కొంచెం వేస్తున్నాను. ఇంకా మీరు కావాలంటే కొబ్బరి ముక్కలు, పచ్చివైనా పర్లేదు ఎండువైనా పర్లేదు, కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ బెల్లం నీళ్ళలో కొంచెం సేపు ఉడికిన తర్వాత చివరిగా యాలకుల పొడి ఒక 3-4 యాలకుల్ని మెత్తగా పొడి చేసి వేసుకుని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. మరి చిక్కగా ఉడికించేది, ఆరిన తర్వాత మరి కొంచెం చిక్కబడుతుంది. ఈ విధంగా ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. పాలు పూర్తిగా చల్లారిన పాలే పోసుకోవాలి. ఇందులో ఎక్కువ పాలు అవసరం లేదండి, ఒక 1/2 కప్పు పాలు అయితే సరిపోతాయి. ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే పాలు పోసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇందులో అసలు పాలు కూడా పోసుకోరు. పాలు పోసి కలిపేసిన తర్వాత చివరిగా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. అంతేనండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన బసవ కజ్జం రెడీ అయిపోయింది. రుచి అయితే ఈ బసవ కజ్జం అద్భుతంగా ఉంటుందండి. మధ్యలో ఈ గోధుమ ఉండ్రాలు తగులుతూ పెసరపప్పు కదా, మంచి రుచి వస్తుంది. బెల్లంతో చేసాం కదా, హెల్దీ కూడా, రుచికరమైన హెల్దీ ప్రసాదం ఇది. శ్రావణ మాసం కూడా వచ్చేస్తుంది కదా, మీరు కూడా ఈ ప్రసాదాన్ని తయారు చేసి అమ్మవారికి నివేదించండి. అలాగే మీలో ఎంతమందికి ఈ బసవ కజ్జం తెలుసో కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.